ఒక మనకి ఇప్పుడు కూడా ప్రైవేట్ కాలేజెస్ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి కాబట్టి మనకి టాప్ ర్యాంక్స్ లో వస్తే దెన్ వీ కెన్ గో టు కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ విచ్ ఇస్ పీజీ కాలేజ్ ఆఫ్ లా ఆర్ క్యాంపస్. అంటే ఇమ్మీడియట్ గా ఇన్విజిలేటర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి స్టక్ అవ్వడం స్టార్ట్ అయితే మీరు కరెక్ట్ ఫినిష్ చేసే టైంకి అది తక్కువ మంది స్టక్ అయిపోయింది అనుకోండి, మీకు ప్రాబ్లం అవుతుంది. ఈ లోపల ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఎనీ ఇష్యూ యూ షుడ్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ టు ది ఇన్విజిలేటర్ సో దట్ దే విల్ టేక్ అ ప్రికాషన్. నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మల్లీశ్వరి భరత్. ఈరోజు మీతో కాసేపు కార్యక్రమంలో కాసేపు లా ప్రవేశ పరీక్ష గురించి డిస్కస్ చేద్దాం. సో 2026 లా సెట్కి సంబంధించి విద్యార్థులు పోటీ పరీక్షకు హాజరు కాబోతున్నారు మే 18, 2026. సో ఈ పోటీ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చివరి క్షణంలో వాళ్ళు చేయకూడని తప్పులు మరియు ఒప్పుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది దేవర సమిత గారు ఉన్నారు. నమస్కారం దేవర సమిత గారు. మేడం, ముఖ్యంగా ఒక లాయర్గా ఒక వ్యక్తి సమాజంలోకి రావాలంటే ఒక లా సెట్ పరీక్షని రాయాలి. సో అలాంటి లా సెట్ పరీక్ష ఇప్పుడు మనకు మే 18 జరగబోతుంది. సో చివరి క్షణంలో ఒక విద్యార్థి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మీ యొక్క అనుభవాలను మా ప్రేక్షకులకు పంచుకుంటారని ఆలోచిస్తున్నాను. ముందుగా లా సెట్, పీజీ ఎల్సెట్ రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ చాలా బాగా ఎగ్జామ్ రాసి, ఎవ్వరూ ఏం టెన్షన్ తీసుకోకుండా చాలా బాగా ఎగ్జామ్ రాసి వాళ్ళు కోరుకున్న కాలేజ్లో వాళ్ళకి సీట్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్గా లా సెట్ ఎగ్జామ్ ఆల్రెడీ మనకు తెలిసిందే, మనకి 18th రోజు ఎగ్జామ్ ఉంది. డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డేట్స్. మన తెలంగాణలో మే 18th రోజు ఉంది. ఈ లా సెట్ ఎగ్జామ్ 3 years కోర్స్ చేసే వాళ్ళది, 5 years కోర్స్ చేసే వాళ్ళకి, పీజీ ఎల్సెట్ అంటే ఎల్ఎల్ఎం కోర్స్ చేసే వాళ్ళకి కూడా మే 18th రోజునే ఎగ్జామ్ ఉంది. లా సెట్ 3 years ఇంకా 5 years చేసే వాళ్ళకేమో 3 years చేసే వాళ్ళకేమో మార్నింగ్ సెషన్లో ఉంది ఎగ్జామ్. పీజీ ఎల్సెట్, లా, ఎల్ఎల్బి 5 years కోర్స్ చేసే వాళ్ళకి ఈవినింగ్ ఫ్రమ్ 4 o'clock ఎగ్జామ్ ఉంది. సో మనకి లా సెట్ మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళకి కొంచెం ఎక్కువ టెన్షన్ ఉండొచ్చు, బికాస్ అది చాలా మార్నింగే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. ఫస్ట్లీ ఇప్పుడు మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మన సిలబస్ 3 parts కింద డివైడ్ అయ్యి ఉంది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. మన ఎల్ఎల్బి 3 years కోర్సు, ఎల్ఎల్బి 5 years కోర్స్ వాళ్ళకి ఈ సిలబస్ అనేది వర్తిస్తుంది. పార్ట్ ఏ వాళ్ళకి ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ అండ్ మన జనరల్ నాలెడ్జ్. పార్ట్ బి వచ్చేసరికి ఓన్లీ కరెంట్ అఫైర్స్. పార్ట్ సి వచ్చేసరికి బేసిక్ లా, కాన్స్టిట్యూషనల్ లా కానీ బేసిక్ పార్ట్స్, స్కెడ్యూల్స్, ఇవి బేసిక్ లా ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈరోజు 15th, మనకి ఇంకో 2 days టైం ఉంది. ఈ రోజుతో కలిపి 3 days. ఈ 3 daysలో మనం ఏం చేయొచ్చు? లాస్ట్ మూమెంట్లో మనం రష్ అయిపోయి అన్ని కరెంట్ అఫైర్స్ నాకు ఇప్పుడే తెలియాలి లేదా జనరల్ నాలెడ్జ్ మొత్తం ఈ రోజే నేను తెలుసుకోవాలి అని కాకుండా, కొంతమంది ఉంటారు లాస్ట్ మినిట్లో అప్లై చేసి టైం లేకుండా లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అవ్వడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్గా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్ని చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ కవర్ అయిపోతుంది. ఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి జనరల్ నాలెడ్జ్ ఇంకా కరెంట్ అఫైర్స్ కి మనకు ఐడియా వచ్చేస్తుంది. ఈ కరెంట్ అఫైర్స్ మనకి ఏదో యూపీఎస్సీ లెవెల్లో ఉన్నట్టు ఉండకపోవచ్చు, కాకపోతే బేసిక్ మన 8th class సోషల్ సైన్స్ నుంచి మనకి ఇప్పుడు వరకు ఇంటర్, డిగ్రీ వరకు బేసిక్ జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అంతవరకు జనరల్ నాలెడ్జ్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇట్ మైట్ బి సైన్స్, సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా కానివ్వండి, బేసిక్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో దీనికి మనకి 8th class సిలబస్ దగ్గర నుంచి బేసిక్గా మనం ఏదైతే కవర్ చేయగలుగుతామో అది కవర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్, మన కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కంటే ముందు వరకు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ ఈ రోజు అంటే ముందు రోజు ఉన్న కరెంట్ అఫైర్ అడగరు. సో దాని వరకు ముందు ఉన్న వరకు కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది. డైలీ న్యూస్ పేపర్, బేసిక్ కరెంట్ అఫైర్స్. ఆ కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఫుల్ హై లెవెల్లో ఉండకపోవచ్చు, బేసిక్ ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి ఎవరు చీఫ్ మినిస్టర్,
బేసిక్ లెవెల్లో మనకు కరెంట్ అఫైర్స్ ఉంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ 30 మార్క్సే ఉంటుంది. ఓకే. అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ నాలెడ్జ్ రెండు కలిపి కూడా పార్ట్ ఏలో 30 మార్క్స్ వరకే ఉంటుంది. సో ఈ 30 మార్క్స్ మనం కొంచెం కేర్ఫుల్ గా చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ మన మార్క్స్ అనే దాంట్లో కవర్ అయిపోతాయి. మెంటల్ ఎబిలిటీ కూడా చూసుకుంటే మనకి బేసిక్ మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్ జనరల్ గా మ్యాథ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు, చేయలేని వాళ్ళు ఎక్కువ లా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మ్యాథ్స్ కూడా అంత హై లెవెల్లో ఇంటిగ్రేషన్ ఆ లెవెల్లో ఉండకపోయినా బేసిక్ మెంటల్ ఎబిలిటీ లైక్ టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అలాంటి వరకు మనం చూసుకుంటే బేసిక్ గా సరిపోతుంది. ఓకే. మనకి అగర్వాల్ బుక్ ఒకటి దొరుకుతుంది, దాంట్లో కూడా బేసిక్ లెవెల్లో మనకు ప్రాపర్ గా మనం కాన్సన్ట్రేషన్ తో చిన్న వాటిలోనే మనకు మిస్టేక్స్ జరుగుతాయి, అది మనం బేసిక్ గా రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటికీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ 3 డేసే కాబట్టి మనం చూసుకోవాల్సింది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓవరాల్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ పార్ట్ సికి వచ్చేసరికి పార్ట్ సి కూడా బేసిక్ లా కాబట్టి లా కూడా కాన్స్టిట్యూషనల్ లా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది, సో ఇవన్నిటికి సంబంధించి మనం బేసిక్ గా చూసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ముఖ్యంగా ఇప్పుడు లాస్ట్ 3 డేస్ ఒక స్టూడెంట్ కంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 72 అవర్స్ టైం ఉంది. సో ఈ 72 అవర్స్ టైంలో అంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళ గురించి మనం అంతగా పెద్దగా మాట్లాడని అవసరం లేదు. కానీ లాస్ట్ మూమెంట్లో అంటే నెక్ ఆఫ్ ద మూమెంట్ లాస్ట్ 10,000 కట్టి కూడా కొందరు ఇప్పుడు లా సెట్ రాసే వాళ్ళు ఉన్నారు అనమాట, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. సో వాళ్ళు తీసుకోవాల్సిన అంటే మెయిన్గా వాళ్ళు ఎక్కువగా దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వలేరు. సో ఇటు మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఈ మూడు పార్ట్స్లలో ఏ పార్ట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది వాళ్ళు? మన నోటిఫికేషన్ పరంగా కూడా చూసుకుంటే ఫస్ట్ పార్ట్ సి మీద లా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మన నోటిఫికేషన్ లోనే ఏమని ఉంటుందంటే ఫర్ సపోజ్ ఒక 2 candidates కి టై గనక పడింది అనుకోండి, అప్పుడు పార్ట్ సి అనేది ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. పార్ట్ సి లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో ఫస్ట్ పార్ట్ సి కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత పార్ట్ బి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కాబట్టి. సో మనం పార్ట్ ఏ అనేది కన్సిడరేషన్ లోకి రావట్లేదు. పార్ట్ బి లో కూడా టై పడింది అనుకోండి ఫర్ సపోజ్ ఆ క్యాండిడేట్ కి, అప్పుడు సీనియారిటీ ఏజ్ అనేది చూస్తారు. సో ఇప్పుడు ఈ క్రమంలో చూసుకుంటే మనము పార్ట్ సి లాకి ఏదైతే సంబంధం ఉందో మన ఎగ్జామ్ కూడా లాకే కాబట్టి మనకి లాకి ఏదైతే ఉందో 60 మార్క్స్, లా పార్ట్ సి ఇస్ ఫర్ 60 మార్క్స్. ఆ 60 మార్క్స్ మనం కాన్సన్ట్రేట్ చేసి 55 to 60 లోపల మనం తెప్పించుకోగలిగాం అనుకోండి, మనకి మోస్ట్ ఆఫ్ ది 50% ఆఫ్ ది పేపర్ ఇస్ కంప్లీటెడ్. మనం అందుకే పార్ట్ సి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనకు అంటే అపీర్ అయ్యే స్టూడెంట్ ఏ ర్యాంక్ మధ్యలో వస్తే, అంటే బిట్వీన్ వాట్ ర్యాంక్ తను ఒక మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోగలుగుతారనే దానిపైన మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? ఇప్పుడు మనకి గవర్నమెంట్ కాలేజ్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఒకటి ఉంది. పీజీ కాలేజ్ ఆఫ్ లా అని మన బషీర్బాగ్ లో నిజాం కాలేజ్ వెనక ఉంది. పీజీ కాలేజ్ ఆఫ్ లా ఇస్ కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ టు ది, ఇట్స్ నాట్ అఫిలియేటెడ్, ఇట్ ఇస్ కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ టు ది ఉస్మానియా యూనివర్సిటీ. సో ఈ రెండిట్లో రావాలి అని అంటే మనకి ఒట్టి క్వాలిఫై మార్క్స్ కాకుండా యూ విల్ హ్యావ్ టు గెట్ ఇట్ ఇన్ టాప్ ర్యాంక్. మనకి ఇప్పుడు కూడా ప్రైవేట్ కాలేజెస్ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి కాబట్టి మనకి టాప్ ర్యాంక్స్ లో వస్తే దెన్ వీ కెన్ గో టు కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ విచ్ ఇస్ పీజీ కాలేజ్ ఆఫ్ లా ఆర్ క్యాంపస్, లేకపోతే మిగతా కాలేజెస్ లో వస్తుంది. దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ హూ డు నాట్ వాంట్ టు గో ఫర్ యూనివర్సిటీ ఆల్సో. ప్రైవేట్ కాలేజెస్ దే ప్రిఫర్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్, వాళ్ళకి కావాల్సిన లెక్చరర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అయి ఉండొచ్చు. సో ప్రైవేట్ కాలేజెస్ లో చేసుకున్న వాళ్ళకి అది కావాలనుకుంటే వాళ్ళకి కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చినా సరే దే కెన్ గో ఇన్ టు దట్, దే కెన్ ఆప్ట్ ఫర్ దట్. దేర్ ఆర్ I have my juniors who specifically want few private colleges only. That is very interesting and surprising for me. Because manaki law lo oka beauty endante doesn't matter from which college you come from. Your practice will start from your senior. So it doesn't matter which college, how you read, how you pursue the
కోర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హవెవర్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటే, మన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటే మనకుండే అడ్వాంటేజెస్, వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ అడ్వాంటేజెస్. ఎస్, ద లాయర్ ఇస్ ఏ ఎవ్రీడే లెర్నర్. ఎస్. సో ఫైనల్లీ మేడం, ఇప్పుడు ఇంతకుముందు అంటే ఓఎంఆర్ ఉండేది, నౌ ఇట్స్ సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో దానిపైన మీరు ఒక సలహా సూచనలు మనకి Sure. ఇవ్వగలరా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా మందికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు హూ Yes. విల్ రైట్ దిస్ లా సెట్, పీజీఎల్ సెట్. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి చాలా, ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోయి ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అందరికీ వచ్చినా సరే, దేర్ ఆర్ ఆల్సో ఫ్యూ సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ కెన్ నాట్ వెరీ ఈజీలీ యూస్ కంప్యూటర్. సో అలాంటి వాళ్ళు 9:30 మెయిన్గా 3YDC ఉన్న వాళ్ళకి మార్నింగ్ లో ఉంది కాబట్టి, జనరల్ గా ప్రిఫరబుల్లీ దే కమ్ వన్ అవర్ బిఫోర్ ది ఎగ్జామ్. Yeah. వాట్ ఐ సజెస్ట్ ఇస్ యూ కమ్ 2 hours బిఫోర్ ది ఎగ్జామ్. Yeah. ఈ ఒక్క రోజు ఎగ్జామ్ కి టైం కేటాయించి పొద్దునే 5 గంటలు లేసి, ఎంత దూరం నుంచి వస్తున్నా సరే వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయిపోయి బై 7:30 ఆర్ 7 o'clock ఎగ్జామ్ సెంటర్ లో ఉంటే, చాలా మందికి ఎగ్జామ్ ఫియర్ అనేది ఉంటుంది. దే మైట్ బి వెరీ ఇంటెలిజెంట్, స్మార్ట్, స్కిల్డ్, వెరీ వెల్ ప్రిపేర్డ్, 6 months 1 year ముందు నుంచే ఫుల్ గా ప్రిపేర్ అయి ఉండొచ్చు. బట్ వెన్ దే కమ్ టు ది ఎగ్జామ్ సెంటర్, వాళ్ళకి తెలియని ఒక భయం వస్తుంది. సో దే కమ్ బిఫోర్ 2 hours టు ది ఎగ్జామ్ సెంటర్, దే గెట్ యూజ్డ్ టు ది ఎన్వైరన్మెంట్, అడాప్ట్ అవుతారు మెల్లగా. ఎందుకంటే 7:30కి ఎవరు ఎక్కువ మంది రారు, 8:30 నుంచి దే స్టార్ట్ కమింగ్. Yes. సో టు గెట్ అడాప్టెడ్ టు ది ఎన్వైరన్మెంట్ దేర్, మెల్లగా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటే సెంటర్ కి, నీకు భయం కూడా తగ్గుతూ ఉంటుంది. బికాస్ యూ విల్ బి ది సీనియర్ పర్సన్ టు బీ దేర్, ఫస్ట్ పర్సన్ టు బీ దేర్, యూ నో ఎవ్రీథింగ్ దేర్. సో ఆ లెవెల్లో భయం అనేది కొంచెం తగ్గుతుంది భయం ఉన్న వాళ్ళకి. Very good అండ్ point. కంప్యూటర్ బేస్డ్ వరకు వచ్చేసరికి, యూ ఎంటర్ ఇన్ టు ది ఎగ్జామ్ హాల్, ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు సీ ఇస్ మౌజ్ మీకు హ్యాండీగా ఉందా, Yeah. మౌజ్ అండ్ మూవ్మెంట్ మీకు హ్యాండీగా ఉందా. బికాస్ దెర్ విల్ బి ఫ్యూ మౌజ్, అన్ని కాలేజెస్ లో ఎక్కడైతే కంప్యూటర్ బేస్డ్ అయితే ఉందో, దేర్ మైట్ బి సమ్ ప్రాబ్లమ్ ఇన్ ది కంప్యూటర్, వీ Technical కెన్ problem, yes. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కంప్యూటర్ ప్రాపర్ గా పనిచేస్తుందా, మౌజ్ మీకు మెయిన్ గా హ్యాండీగా ఉందా లేదా. బికాస్ మౌజ్ మూవ్మెంట్స్ దెల్ బి స్లో, ఫాస్ట్. మీరు ఒకటి ప్రెస్ చేసే లోపల ఇంకోటి ప్రెస్ చేసి ఫినిష్ అయిపోయి ఉండొచ్చు ఆ క్వశ్చన్. సో మీకు ఏమైనా అటు ఇటు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎగ్జామ్ లో. సో మౌజ్ మీకు ప్రాపర్ గా మీకు కన్వీనియంట్ గా ఉందా లేదా. మీకు కన్వీనియంట్ గా లేకపోతే, మీకు కన్వీనియంట్ గా అయ్యే వరకు దాన్ని వాడాలి ఎగ్జామ్ Okay. కంటే ముందే, స్టార్ట్ అయ్యే ముందు. సో అది మధ్యలో ఏమైనా ప్రాబ్లం వస్తే, స్టక్ అవుతుంది అంటే, ఇమ్మీడియట్ గా ఇన్విజిలేటర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. Okay. ఎందుకంటే ఒక్కసారి స్టక్ అవ్వడం స్టార్ట్ అయితే, మీరు కరెక్ట్ ఫినిష్ చేసే టైంకి అది తక్కువ మంది స్టక్ అయిపోయింది అనుకోండి, మీకు ప్రాబ్లం అవుతుంది. ఈ Supplement. లోపల ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్, ఎనీ ఇష్యూ, యూ షుడ్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ టు ది ఇన్విజిలేటర్, సో దట్ దే విల్ టేక్ అ ప్రికాషన్. ఏదో ఒకటి వేరే కంప్యూటర్ ఇవ్వడమో, దే విల్ డూ వాట్ ఎవర్ పాసిబుల్. వాళ్ళకి ఏది అవైలబుల్ ఉంటే సోర్స్, దే విల్ గివ్ దట్. అండ్ ఒక రఫ్ పేపర్ తీసుకోండి, ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ ఒకటి ఉంది కాబట్టి ఒక రఫ్ Okay. పేపర్ క్యారీ చేయడం బెటర్. లేకపోతే ఇఫ్ ది సెంటర్ ఇస్ నాట్ అలౌవింగ్ ఎనీ పేపర్ విత్ యూ, you will have to take a rough paper from the invigilator. Request the invigilator and take the rough paper. It might be a very small problem, but you might need it. Yes. కొంతమందికి యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి, they keep drawing something or yes. doing. Every minute issue is a problem in the examination center. Every minute thing comes to count. So they will have to draw something, write something, only then they will be able to think. So అందుకనే ఒక రఫ్ పేపర్, ఒక పెన్ క్యారీ చేయడం is very much advisable. ఒక 2 hours ముందు ఉండడం, క్యారీ ఎ పేపర్, బీ అలర్ట్, చెక్ యువర్ మౌస్, యువర్ కంప్యూటర్, కీప్ ఇన్ఫార్మింగ్ యువర్ ఇన్విజిలేటర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద కంప్యూటర్. బికాస్ లా సెట్ అనేది టైం తోని రిలేటెడ్ కాబట్టి, మంచి మీరు సలహాలు, సూచనలు అపేర్ అయ్యే విద్యార్థులకు ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.